అందరికీ నమస్కారం అండి. నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు విజయరామ్ గారు. చాలా ధన్యవాదాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. మేము వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం, వాల్మీకి ఆశ్రమం తరపున వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం పెట్టాము. మేము అమెరికా నుంచి వచ్చామండి. 24 ఏళ్ళు అమెరికాలో ఉన్నాము. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రాక్టికల్గా విద్యా పద్ధతులన్నీ తీసుకొని వచ్చి మన దేశంలో అంత థియరీగా చెప్తున్నారు, ప్రాక్టికల్గా తీసుకొని రావాలని చెప్పేసి పిల్లలకి అన్నీ నేర్పించాలని మొదలుపెట్టాం మా ప్రయాణం. ఆ ప్రయాణంలో నేర్చుకున్నది ఏంటంటే, మన భారతదేశంలోనే చాలా జ్ఞానం ఉంది. గురుకులాలు మన దేశంలోనే ఉన్నాయి. మన గురుకుల పద్ధతులు మన దేశంలోనే ఉన్నాయి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అవన్నీ మన దేశంలో ఉండి మేము అన్ని దేశాలలో ఏది బెస్ట్ అని వెతుకుతూ ఆ జర్నీలో మన సంస్కృతిని, సంస్కారాలని, మన దేశానికి మళ్ళీ పునర్వైభవం తీసుకొని వచ్చి మన గురుకులాలని, మన ప్రాచీన విద్యల్ని అన్నీ తీసుకొని రావాలని మేము సంకల్పం చేసి వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం పెట్టామండి. మీలో ఎంతమంది ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ విద్యా విధానంతో సంతృప్తిగా ఉన్నారు చెప్పండి? సంతృప్తిగా ఉన్నవాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అని అంటే, మన బ్రిటిషర్ కాలంలో విద్యా విధానం ఏదైతే వాళ్ళు పెట్టిపోయారో, ఆ కాలనైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనం ఈరోజు కూడా అదే నేర్చుకుంటున్నాం, అదే ఫాలో అవుతున్నాం. అందరూ పిల్లలు ఒకటేలాగా ఉండరు కదండి. అందరికీ మ్యాథ్స్లో 100 రావాలి, ఇంగ్లీష్లో 100 రావాలి, సైన్స్లో 100 రావాలి కాదు. ఎవరికి ఏ ప్రతిభ ఉందో దాన్ని గుర్తించి మన గురుకుల పద్ధతులు అనేది నిర్మాణం చేశారండి. మహాభారతంలో కానీ, మీరు రామాయణంలో కానీ ఎవరి గురుకులాలన్నా చూడండి, వశిష్ఠ మహర్షి, సాందీపని గురుకులం, ఎక్కడన్నా చూసినా ఏ గురుకులాల్లో కూడా వాళ్ళ విద్య ప్రతిభని గుర్తించి వాళ్ళకి ఏది కావాలో, వాళ్ళకి ఏది వచ్చో అది నేర్పిస్తూ ఉన్నదే మన విద్యా విధానం. గురుకుల పద్ధతిలో ఎవ్వరూ ఫెయిల్యూర్ అనే వాళ్ళు ఉండరండి. ఆ ఫెయిల్యూర్ లేకుండా ఉండాలి అని అంటే, మనము వాళ్ళకి ఏది కరెక్ట్ అనేది మనం ఇవ్వగలిగితే అందరూ అన్ని స్కిల్స్, ఇప్పుడు మనం ఇక్కడ అనుకుంటున్నాం బుట్టలు అల్లటం ఒక స్కిల్, అన్ని స్కిల్స్, మీరు స్కిల్స్ నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోరండి. మన గురుకులాల్లో ఒకప్పుడు 7,32,000 గురుకులాలు ఉండేవండి. అవన్నీ స్కిల్ బేస్డ్ గురుకులాలు, వేద పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు కాదండి, స్కిల్ బేస్డ్ గురుకులాలు ఉండేవి. అంటే మన నైపుణ్యాన్ని వృద్ధిలోకి తీసుకొని రావటానికి మనకు అన్ని గురుకులాలలో, ప్రతి ఊర్లోనూ ప్రతి వృత్తి కలవాళ్ళు వచ్చి గురుకులాలలో నేర్పించి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి టీచ్ చేయాలో, ఆచార్యులు కూడా ఒక గురుకులం నుంచి ఇంకొక గురుకులంకి వెళ్ళి మొత్తం వాళ్ళకున్న జ్ఞానాన్ని అంతా పంచుతూ మన గురుకులాల పద్ధతిని తయారు చేశారండి. ఆ గురుకుల పద్ధతుల్లో మేము షట్పథ శిక్ష అని తీసుకొని వచ్చాం. ఒకటి అకాడమిక్ లెర్నింగ్లో మనకు సర్టిఫికెట్ ఇవాళ రేపు అవసరం కాబట్టి NIOSలో 10th క్లాస్ వరకు మనం ప్రిపేర్ చేస్తామండి. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, భారతీయ జ్ఞాన పరంపరలో మనకు సంస్కృతము, కంఠస్థీకరణము, శాస్త్ర పరిచయము. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, గణితం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికైనా తెలుసా? మ్యాథ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికైనా తెలుసా? ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది మన ఋషుల పేర్లు చెప్పగలరు? ఆర్యభట్ట అంటే ఎవరికి తెలుసు? భాస్కరాచార్య అంటే ఎవరికి తెలుసు? కణాద అంటే ఎవరికి తెలుసు? మన ఋషుల పేర్లు, మన ఋషులు కనిపెట్టినవి మనకు ఎవ్వరికి తెలియదు. మన చరిత్ర తెలియదండి. మన చరిత్ర మన పిల్లలకి చెప్పాలని, మన భారతీయ జ్ఞాన పరంపర గురించి, మన శాస్త్రాల గురించి ఇక్కడ అన్నీ మాట్లాడుకుంటున్నాం. ఆయుర్వేదము, యోగా, మన జీవితం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా సంతృప్తిగా బతకాలి అనేది మనకు అవన్నీ ఎక్కడ నేర్పించట్లేదు. అవన్నీ కూడా మనం నేర్పించటానికి, అది ఫిజికల్ ఫిట్నెస్లో మేము అన్ని ప్రాచీన కళలు, కలరిపయట్టు, మర్దానికేల్, మల్లకంబ, ఈ విద్యలన్నీ కూడా మేము తీసుకొని వస్తున్నామండి. ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్లో అన్ని కళలు కూడా నేర్పిస్తున్నాం మేము పిల్లలకి. నేచర్ ఎడ్యుకేషన్లో ఇక్కడ మీరు ఏదైతే వేదికగా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నీ చెప్పిస్తున్నారో, మా పిల్లలకు కూడా గో ఆధారిత వ్యవసాయము, కాంపోస్ట్ చేయటం ఎట్లా,
హెల్తీ లివింగ్ ఎట్లా, మన ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి అనేది కూడా మేము నేచర్ ఎడ్యుకేషన్లో నేర్పిస్తున్నామండి. లైఫ్ స్కిల్స్, జీవన విద్యలు, ఈ విద్యలు నేర్చుకుంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, వెబ్సైట్ డిజైన్, వీడియో ఎడిటింగ్, మార్కెటింగ్, బిజినెస్, అకౌంటింగ్, ఇట్లాంటివన్నీ మన పిల్లలకి మనం ఏది ఇంట్రడ్యూస్ చేయకుండా డైరెక్ట్ 10th నుంచి ఎంపీసీ, బైపీసీ ఇలా నేర్పించేస్తున్నాము, పంపించేస్తున్నాము. వాళ్ళు ఎవ్వరూ సంతృప్తిగా ఎవ్వరు చదవట్లేదండి. ఇంజనీరింగ్ అంతా అయిపోయి ఒక 3-4 ఏళ్ళు చదువు అయిపోయిన తర్వాత అప్పుడు నేను చెయ్యాలనుకున్నది ఇది కాదు కదా అని అందరూ వెతుక్కుంటున్నారు. అదే ఇవన్నీ మనము 10వ తరగతిలోపే పిల్లలకు అన్నీ నేర్పిస్తే వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు ఆ స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా 16 ఏళ్లకే మనం పిల్లల్ని తయారు చేయగలుగుతామండి. మన గురుకుల పద్ధతులన్నీ అలాగే ఉండేవి. వృత్తి విద్యలు కూడా ఇంట్లో 5 ఏళ్ల నుంచి నేర్పిస్తూ 16 ఏళ్లలోపు 11 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇప్పుడు మీరు ఇంతమంది కళలు అన్నీ నేర్చుకుంటున్నారు కదా, మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ కళలు అన్నీ నేర్పిస్తే వాళ్ళ లైఫ్ కూడా సెట్ అయిపోతుందండి. ఇవన్నీ మళ్ళీ తీసుకురావటానికి మేము మా ప్రయత్నంగా వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం స్థాపించాము. మీరందరూ వచ్చి హైదరాబాద్కి విజిట్ చేసి వెళ్ళొచ్చు మమ్మల్ని. మేము సమ్మర్ క్యాంప్స్, వీకెండ్ క్యాంప్స్, ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9611522541 అండి. మళ్ళీ 9611522541. ఇదొకటే కాకుండా హోమ్ స్కూలింగ్ గ్రూప్స్ ఎవరైనా మీరు కలిసి పేరెంట్స్ అందరూ మాకు ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలి అన్న వాళ్ళకి మేము ఫ్రేమ్వర్క్ కూడా డిజైన్ చేసి ఎలాంటి కథలు చెప్పాలి పిల్లలకి, ఏ ఏజ్లో ఏదైతే చెప్పాలి అనేది కూడా మేము అన్నీ ఫ్రేమ్వర్క్ చేస్తున్నామండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా మాకు ఫోన్ చేసి, వెబ్సైట్లో కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. వాల్మీకి ఆశ్రమ్ ఆర్గ్ యూట్యూబ్ ఛానల్ అండి. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం కల్పించింది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.